విజయవాడ అమరావతి ప్రాంతంలో పడకేసిన ఆతిథ్య రంగం ప్రభుత్వం మారడంతో జోరందుకుంది. నైరాశ్యంలో కూరుకుపోయిన హోటళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ట్రావెల్స్ సంస్థలు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. విజయవాడ దాని పరిసర ప్రాంతాల్లో చిన్న పెద్ద హోటళ్లలో వ్యాపారం గతంతో పోలిస్తే 20 నుంచి 30% పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 2 నెలల కాలంలోనే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రాజధాని పనులు ముమ్మరంగా సాగడం, దేశ విదేశాలకు చెందిన పలు సంస్థలు అమరావతిలో భాగస్వాములయ్యేందుకు క్యూ కట్టడంతో ఆ సమయంలో విజయవాడలోని హోటళ్లన్నీ కిటకిటలాడేవి. అప్పటి ప్రభుత్వ విధానాల వల్లే విజయవాడకు కొత్తగా నోవెటల్, పార్క్ హయత్ వంటి హోటళ్లు వచ్చాయి. టాక్సీ డ్రైవర్లకు చేతినిండా పని దొరికింది. జగన్ ప్రభుత్వం అమరావతి పనులు అటకెక్కించడంతో పాటు కరోనా ప్రభావంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 50% కంటే దిగువకు పడిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. విజయవాడలో ఉన్న 20 స్టార్ హోటళ్లన్నింటిలో ప్రస్తుతం ఆక్యుపెన్సీ 70 నుంచి 80%గా ఉంటోంది. మిగతా హోటళ్లలోనూ ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. వారాంతాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. ఆతిథ్య రంగానికి కొత్త జవసత్వాలొచ్చాయని హోటల్ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆతిథ్య రంగానికి వచ్చేటప్పటికి గత 5 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి బాధలన్నీ తొలగిపోయినాయి. విజనరీ వచ్చారు, ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. దానికి నిదర్శనం ఆక్యుపెన్సీలు హోటల్స్ లో బాగా పెరిగినాయి, పెరుగుతా ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నాం. విజయవాడ, అమరావతి అని కాకుండా మొత్తం రాష్ట్రం మీద కూడా అన్ని జిల్లాలకి సమానంగా మనం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన విజనరీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నాలన్నీ అందరూ కలిసి ఆయనకి సంపూర్ణమైన సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మా వరకు వచ్చేటప్పటికి మాకు ఆల్రెడీ ల్యాండ్ కి మేము డబ్బులు కట్టాం, ల్యాండ్ అలాట్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మేము కూడా మరి హోటల్ కట్టేదానికి రెడీ అనే చెప్పాము. దేశంలోనే పేరొందిన మారియట్, రాడిసన్ గ్రూపులు అమరావతి, విజయవాడ వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ పరిధిలోని 20కి పైగా పెద్ద హోటళ్లలో సుమారు 2000 గదులున్నాయి. అమరావతి నిర్మాణం ఊపందుకుంటే దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులతో హోటళ్లు కిటకిటలాడతాయని, వచ్చే 3-4 ఏళ్లలో మరో 3000 గదులు అవసరమవుతాయని అంచనా. రాజధాని నిర్మాణ పనుల్లో కదలిక, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడడం వల్లే ఆతిథ్య రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా 5 ఫ్లైట్స్ స్టార్ట్ అయినాయి ఒక నెల రోజుల్లో. ఈ 5 ఫ్లైట్స్లో దాదాపు 1000 మంది యావరేజ్న పాసింజర్స్ రావటం కానీ మళ్ళీ 1000 మంది వెళ్ళటం కానీ జరుగుతూ ఉంది. ఈ ట్రావెల్ అసోసియేషన్కి సంబంధించిన ఈ ప్రయాణికుల్ని ఇది మూమెంట్ చాలా బాగుండి వాళ్ళకే బిజినెస్ బాగుంది. అమరావతి యాక్టివిటీస్ స్టార్ట్ అవటం, అలాగే ఇండస్ట్రియల్ పార్కులు మల్లవల్లి ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్కు, హెచ్సిఎల్ లాంటి కార్పొరేషన్స్ ఈ గన్నవరం దగ్గర ఇవన్నీ మళ్ళీ యాక్టివిటీస్ పుంజుకోవటం, దానికి సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు అందరూ రావటం, దాంతో ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్స్కి ఇక్కడ రావటానికి చాలామంది ఉత్సాహంగా రావటం. మా ఛాంబర్స్ దగ్గరికి ప్రతిరోజు చాలామంది మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాము, మమ్మల్ని కలపండి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా ఏంటంటే ఒక బ్రహ్మాండమైన బూస్ట్ అనేది వచ్చింది. ఆతిథ్య రంగం పెరగాలి అంటే ఒక ఆతిథ్య రంగం ఒకటి దానంతరం పెరగదండి. మిగిలిన అన్ని రంగాల్లో కనుక మనకి గ్రోత్ డెవలప్మెంట్ వస్తేనే దానికి సంబంధించిన మనుషులు రావటం వెళ్ళటం, ట్రాన్స్పోర్టేషన్ కానీ హోటల్స్ కానీ ఇతర రెస్టారెంట్స్ కానీ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. అలాగే టూరిజం కూడా కొత్త పాలసీ రాబోతుంది. ఆ టూరిజం పాలసీలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐస్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలామంది చేయూత చూపిస్తున్నారు, చాలా ఆశాజనకంగా ఉన్నారు. సో పాలసీ వచ్చిన తర్వాత ఇది ఇంకా ఈ ఆతిథ్య రంగం ఇంకా ముందుకు వెళ్తుంది అనేది తప్పనిసరి నమ్మకం అన్ని రంగాలు అందరికీ ఉంది. సో త్వరలో మేము సీఎం గారిని ఇతర మంత్రులు కూడా కలిసి దాని మీద ఇంకా క్షుణ్ణంగా చర్చించి పాలసీ రావడానికంటే ముందే మేము దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా అన్ని రంగాలకు సంబంధించిన ఇన్పుట్లు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. గన్నవరం విమానాశ్రయానికి 2 నెలలుగా ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఏప్రిల్లో 89,000 మంది రాకపోకలు సాగించగా జూన్, జులైలో ఆ సంఖ్య 1,00,000 దాటింది. ఈ ఏడాది మార్చి వరకు రోజుకు సగటున 2,500 మంది కంటే తక్కువగానే ప్రయాణించగా ప్రస్తుతం అది 3,500 దాటింది. ప్రస్తుతం విజయవాడ నుంచి 22 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ముంబైకి 2, హైదరాబాద్కు 1 సర్వీసు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2 నెలల్లో ప్రారంభించినవే. సెప్టెంబర్ నుంచి ఢిల్లీ, బెంగళూరుకు మరిన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆతిథ్య, పర్యాటక రంగాలు మరింతగా ఊపందుకునే అవకాశముంది.